ఉంది? బాగుందండి. బాగుందా? ఏంటి పార్ట్ 1 చూసిరా మీరు ఇంతకు ముందు? పార్ట్ 1 చూసా. అది బాగుందా ఇది బాగుందా? బోత్ ఆర్ సూపర్, చాలా బాగున్నాయి. సినిమా బాగాలేదు, లాగ్ ఉంది. సినిమా సెకండ్ హాఫ్ కూడా స్లో ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదు, సినిమా చాలా బాగుంది. అండ్ మంచి మెసేజ్ ఉంది మూవీలో. సో సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు తీసుకున్న లైన్ ఎట్లా అనిపించింది? లైన్ శంకర్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. సో మంచి కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీ కూడా. ఈ మూవీ కూడా మంచి కంటెంట్ ఉంది. ఎందుకు లేదు బ్రో, మంచి మంచి స్టోరీ లైన్ అప్ ఉంది మూవీలో. థ్యాంక్ యూ. అంతా ఏం లేదు, యావరేజ్ మూవీ అయితే. స్టోరీ రొటీన్ అంటే అక్కడక్కడ అంటే లాగ్ తీస్తారు స్టోరీ మొత్తం. సో ఇంకా అలాగే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంది, అది కూడా లాగ్ అనిపించిందా? కొద్దిగా లాగానే అనిపించింది అక్కడ కూడా. చూడొచ్చా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని? అంటే 2.5 రేటింగ్ ఇవ్వచ్చు అంతే, ఇక చూడొచ్చా అని చెప్పేసి కాదు. తీసుకున్న లైన్ ఎట్లా ఉందండి? శంకర్ లైన్ బాగుందా, నచ్చిందా? ఓకే, మరి పార్ట్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఏం అవసరం లేదనుకుంటా. పార్ట్ 2 వరకు ఓకే. చాలా డిఫరెన్స్ ఉంది పార్ట్ 1 పార్ట్ 2 కి అయితే. పార్ట్ 1 బాగా అనిపించిందా? ఇది పార్ట్ 1 బాగుంది. బాగుంది. గెటప్ ఎట్లా అనిపించిందండి? చాలా బాగుంది, కొత్తగానే. కమల్ హాసన్ ఎప్పుడు గెటప్ బాగుంటది. స్టోరీ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టోరీ అందరికేం కనెక్ట్ అవ్వదు. ఓకే, యావరేజే ఉంది. అంటే భారతీయుడుగా ఉంటే అందరు కనెక్ట్ అవుతుందని అన్నారు బయట వాళ్ళు. మీరేమంటారు దానికి? కనెక్ట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పార్ట్ 1 పెట్టుకొని పార్ట్ 2కి వెళ్తాం, అవునా లేదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అలా రాదు, ఆ కనెక్షన్ రాదనమాట. ఏం లేదు, నాకైతే అనిపించలేదు. స్టోరీ ఎలా ఉంది? ముందు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అసలు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా లాగ్ ఉంది, స్లో వెళ్ళింది. అవును, సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్ట్ 1 భారతీయుడు బాగుందా? ఈ పార్ట్ 2 బాగుందా? అంటే పార్ట్ 1 బాగుంది దీనికన్నా. అంటే పార్ట్ 1 ని మించి తీయలేకపోయారా వీళ్ళు? పార్ట్ 1 ని మించి తీయలేక ట్రై చేశారు కానీ అదే బాగుంది ఎక్కువ. పార్ట్ 3 మీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అంటే ఏమో చెప్పలేము, చూడొచ్చు. ఎందుకంటే బాగా తీశారు శంకర్ గారు కూడా. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మూవీకి బాగా హైలైట్స్ ఏంటంటే బాగుందిరా, కమల్ హాసన్ గారి గెటప్ చాలా బాగుంది. దీంట్లో చాలా బాగా చేశారు. అది సెకండ్ హాఫ్ లో వీల్ మీద వెళ్తారు కదా, అది అయితే చాలా నచ్చింది అందరికి. మూవీకి హైలైట్స్ ఏంటి? నాకైతే అదే నచ్చింది ఎక్కువ. సెకండ్ హాఫ్ అంతా నచ్చింది. వీల్ మీద వెళ్ళేటప్పుడు అది అంతా చాలా బాగా చేశారండి. సిద్ధార్థ్ కూడా బాగుంది. ఉందిలేండి, ఎందుకంటే మరి ఇంకా కంక్లూడ్ అవ్వలేదు కదా. ఇంకా 4.5. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి. ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయిందేమో కొన్ని సీన్స్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకేంటంటే దెర్ ఈస్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ వన్. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ఏఆర్ఎం పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ కదా. ఫస్ట్ ఫైర్ ఉంటుంది మేము అట్లా. మొత్తం సినిమాలో అంతా లాగెళ్ళిందంటారు. ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా లేదు, సో పార్ట్ 3 అవసరం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా పార్ట్ 3 మీద? ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీకి బాగానే డబ్బులు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ మూవీ అది నెక్స్ట్ బాగుంది. మూవీ చాలా బాగుంది. సారీ, సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు అనిరుద్. అంటే మూవీకి హైలైట్స్ ఏంటి? మైనస్ అనేది అదే పాత సినిమా ఇది బేసిక్ గా. అంటే ఎప్పుడో తీసిన సినిమా లాగా అనిపించింది. విజువల్స్ కొంచెం ఏంటంటే ఓల్డ్ గా కనిపిస్తుంది. గెటప్ అండ్ ప్రాస్టెటిక్ కూడా కొంచెం బెటర్ గా ఉండేది ఉండే. అవును ఉంది. ఐ విల్ గివ్ 3.5. అందరూ క్లాస్ చేసినా కూడా ఆయనకి యాక్టింగ్ లో ఎటువంటి లోటు ఉండదు, పర్ఫార్మెన్స్ లో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకు నచ్చలేదు అంటే అదే భయం. నేను చెప్తున్నాను కదా, నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకాలంటే కష్టం. లంచాలు తీసుకోవాలి, డబ్బులు దెబ్బేయాలి, అకౌంట్లో వేసుకోవాలి, స్విస్ బ్యాంక్ లో దాచుకోవాలి. అలా తీయండి, అలా చూపించండి, ఎలా దోచుకోవాలని చూపించండి. నచ్చుతుంది సినిమా. ఏంది నాకు నచ్చలేదు అస్సలు మంచి కాదు మేడం, నేను చెప్తున్నాను కదా అంతే. అక్కడే మారాలి కదా, మారలేదు. ఎప్పటికైనా మనిషి మారలేడు. ఎట్లుందన్న సినిమా? సినిమా చాలా బాగుందమ్మా. భారతీయుడు గురించి భారతీయుడు 2 ఎందుకు చూడాలి అంటే మనకి ప్రతి ఒక్క ప్రాబ్లం అర్థం అవ్వాలి. అంటే మనం ప్రతిది చిన్నప్పటి నుంచి
మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్గానే ఉండిపోతున్నాడు. అంటే ఎదగట్లేదు వాళ్ళు. ఎందుకు ఎదగట్లేదు అంటే ఇలా డబ్బున్నోళ్ళు వాళ్ళ కరప్షన్ వల్ల మనం ఎదగం. 13,000 రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఆ 13,000 నెలకు వస్తే చాలు అనుకుంటాడు తప్ప 20,000 గురించి ఆలోచించడు. ఎందుకంటే ఆలోచించేది చూడరు. అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి బాగా చెప్పాడు. ఒక భారతీయుడిగా మీరైతే మాత్రం ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. విలన్ రోల్ అంత నాకైతే విలన్ రోల్ అంత మెప్పించలేదు. అలాగే మ్యూజిక్ అనేది ఏఆర్ రెహమాన్ గారి కన్నా మన ఈయన అంత కొట్టలేకపోయాడు. అక్కడ పచ్చని చిలకల తోడుంటే పాడే మనం హమ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే అది వస్తుంది. దీంట్లో ఎవర్ గ్రీన్ కాదు కదా, ఎవరు ఎల్లో సాంగ్ కూడా లేదనమాట. దానివల్ల నాకు కొంచెం అంత అది అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి మన ఎవరైతే కమల్ హాసన్ గారు ఉన్నారో కమల్ హాసన్ గారు యాక్టింగ్తో ఇరగొట్టేశారు. ఆ కాస్మెటిక్ యాక్టింగ్తో చాలా బాగా ఇరగొట్టారు. అలాగే 6 ప్యాక్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. ముసలోళ్ళకి ఎలాగో 6 ప్యాక్ ఉంటుంది అని అనుకుంటారు. దాంట్లో మీకు ఇచ్చేస్తాడు అనమాట, ఆన్సర్ కూడా ఇస్తాడు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది. పార్ట్ 3 కూడా 2025 అంటే నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది. ఆల్రెడీ 50% అయిపోయింది కదా. ఈ సినిమా టోటల్గా బాగుంది. భారతీయులందరూ చూడాలి. భారతీయుడిగా మనం గర్వపడాలి. అంటే ఇప్పుడు తేడా ఏంటి అంతే కదా. పార్ట్ 1లో ఒక ప్రాబ్లం గురించే చెప్పాడు. పార్ట్ 2లో 1 నుంచి 100 ప్రాబ్లమ్స్ చెప్పాడు. అక్కడ లంచం కాదు. ఇక్కడ లంచంతో పాటు ప్రతిదీ అంటే మనకి ఒక వేలో మనకి ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు దగ్గర ఒక చెత్త క్లీన్ చేసే దగ్గర చెత్త పన్ను, ప్రతిదీ ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్, అలా ప్రతిదీ చెప్పాడు అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాడు. మీరు భారతీయుడిగా మీరు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా ఎక్కడైనా బోర్ కొడుతుందా? ఫస్ట్ హాఫ్ బోర్ కొడద్దమ్మా. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఎవడైనా చెప్తుంటే బోర్ కొడద్ది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ బోర్కి డబుల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ బోర్ అంతా మనం ఎవడైనా అంతే కదా, కథ చెప్పేటప్పుడు బోర్ కొడుద్ది. ఆ కథ ఎలా అయితే సాధించాడో అది తెలుసుకుంటే మన బాగుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడద్ది అంతే. కానీ మనం ఆ ల్యాగ్ని పక్కన పెట్టేయాలి. చెడుని పక్కన పెట్టండి, మంచిని తీసుకోండి, మంచిగా సినిమా చూడండి. సినిమా బాగుందంటారా? చాలా బాగుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ బ్రో. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి వచ్చినాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే శంకర్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే సమాజానికి వచ్చేసి చక్కటి మెసేజ్లు ఆయన సినిమా రూపంతో ఇస్తూ ఉంటారు. సమాజంలో ఉండే లోటుపాట్లు ఆయన సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా ఇలా చెప్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యున్గా మనం మాట్లాడుకోవాలి. రివ్యూ అంటే జెన్యున్గా ఉండాలా. సో కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నాను బ్రో. మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే డైరెక్షన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, శంకర్ గారు అయితే మిజరబుల్లీ ఫెయిల్ అయినారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉంటుంది సిద్ధార్థ్ అని గ్యాంగ్తో. అండ్ క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తారనమాట. అది బాగానే ఉంది. ఆ 3 సీన్లు తప్ప రిమైనింగ్ అంతా కూడా నాకు థియేటర్లో కూర్చోవడానికి కొంచెం కష్టం అనిపించింది అనమాట. సీరియస్లీ ఏంట్రా ఇది, ఎందుకు ఇలా తీస్తున్నారో నాకు నేనే క్వశ్చన్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడాలి. అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996లో భారతీయుల్లో ఉండే గెటప్ చూస్తూ ఉంటే ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్ నిజంగా కామిక్గా ఉంది, ఫన్నీగా ఉందన్నమాట. ముఖ్యంగా ఇంట్రడక్షన్ గెటప్, హెయిర్ గెటప్ కావచ్చు, రెగ్యులర్ గెటప్ కావచ్చు, ప్రాస్థెటిక్స్ కూడా సెట్ కాలేదు కమల్ హాసన్ గారికి వచ్చేసి. అండ్ లైన్ అయితే బాగానే ఉంది బ్రో. మూవీలో అయితే మంచి లైన్, డెఫినెట్లీ శంకర్ గారి లైన్స్ అన్ని బాగుంటుంది అనమాట. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా పట్టించండి మీరు వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనం తింటే మనకు అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనకు దర్జాలు వద్దు అని చెప్పే లైన్ అయితే బాగానే ఉంది. అలాగే పట్టిస్తూ ఉంటారు. కానీ ఎగ్జిక్యూషన్ నిజంగా అవుట్డేటెడ్గా మనకు ఉంటుంది అనమాట. బాగా బోర్ కొడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో కాస్త బెటర్ అని మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది. ఓవరాల్గా నాకు బిలో యావరేజ్ అని అనిపించింది బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఫస్ట్ హాఫ్ ఎట్లా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఎట్లా వెళ్ళింది? ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. సెకండ్ హాఫ్ ఒక 2-3 సీన్లు ఏదో పర్వాలేదు. కానీ ఓవరాల్గా మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సినిమాలో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో 2 సీన్లు, భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు అనమాట. అది కాకుండా హైలైట్స్ అంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్. ఆయన లోకనాయకుడు అనమాట. ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన యాక్టింగ్ కావచ్చు, సిద్ధార్థ్ యాక్టింగ్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వరకు బాగానే ఉంది. కానీ రిమైనింగ్ అన్ని నెగిటివ్స్.